హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు 4th సెమ్ అండ్ 3rd సెమ్ యొక్క సిలబస్ గురించి మాట్లాడదాం. చాలామంది అనుకుంటున్నారు 4th 3rd సెమ్ సిలబస్ చేంజ్ అయింది అని చెప్పేసి. చేంజ్ అస్సలు కాలేదు. కొంత యూనిట్స్ ముందుకు వెనక్కాయి అంతే. ఎందుకంటే ఇక్కడ 3rd సెమ్లో ఉన్నటువంటి కొన్ని యూనిట్స్ తీసి 4th సెమ్లో పెట్టారు. ఎందుకు ఆ విధంగా పెట్టారు అంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది చాలా అర్లీగా వచ్చింది. ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాయాలంటే కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి 3rd సెమ్లో ఉన్నటువంటి కొన్ని యూనిట్స్ని తీసి వీళ్ళు ఏం చేశారంటే 4th యూనిట్లో పెట్టి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని రిలీజ్ చేశారు. ఓకేనా, అవేంటో ఇప్పుడు చూద్దాం. సో సిలబస్ అయితే మారింది అని చెప్పేసేటువంటి కన్ఫ్యూషన్ మీరు తీసేయండి. ఓకే, ఇక్కడ చూడండి 3rd సెమ్ సిలబస్ ఇది. ఫస్ట్ యూనిట్లో ఏమో చార్లెస్ బ్రోంటీ లైఫ్ ఇచ్చారు. అలాగే ప్రోస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎ రాంగ్ మ్యాన్ ఇన్ వోకర్స్ ప్యారడైస్ ఇది ఇచ్చారు. అండర్ వొకాబులరీ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చారు. అలాగే గ్రామర్ కింద ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ యూనిట్లో ఏంటంటే కమలాదాస్ రాసినటువంటి పనిష్మెంట్ ఇన్ కిండర్ గార్టెన్, అలాగే ప్రోస్కి సంబంధించి టోస్టెడ్ ఇంగ్లీష్. ఓకే, ఇక 3rd యూనిట్ ఇక గ్రామర్ చూస్తే మనకు బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ కామన్ వర్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ గ్రామర్కి వాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత డిస్కర్సివ్ ఎస్సే ఇచ్చాడు, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఇచ్చాడు. ఇదంతా కూడా 3rd సెమ్కి సంబంధించింది. ఈ 3rd సెమ్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నడిచేటువంటిది 4th సెమ్ కాబట్టి 4th సెమ్ గురించి చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఇక్కడ చూడండి 4th సెమ్ సిలబస్ ఏంటంటే ఇక్కడ మనకు 3 క్రెడిట్సే ఇచ్చాడు. ఓకేనా, ఇంతకుముందు ఎన్ని ఉన్నాయంటే 4th సెమ్లో మనకు 5 ఉన్నాయి. ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఏం చేశారంటే దాన్ని తగ్గించారు. ఎందుకంటే టైం కూడా తగ్గించారు కాబట్టి ఈ సిలబస్ని తీసుకొచ్చి ఈ 4th సెమ్లో పెట్టారు. 3rd ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్ మనం చూస్తే యాజ్ ఐ గ్రీవ్ ఓల్డర్, లాంగ్స్టన్ హ్యూస్ రాసినటువంటిది ఇదనమాట. ఇందులో ప్రోస్ ఏంటంటే గ్రామర్ ఆఫ్ అనార్కీ, ఇది కూడా మీరు ఆల్రెడీ 3rd సెమ్లో చదివారు. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్ చూడండి, గ్రామర్ కూడా చాలా సింపుల్ టాపిక్స్ ఇచ్చాడు. మీరు ఒకసారి ఇలా చూసుకుంటే మీరు ఆన్సర్ చేయగలిగినటువంటివి. ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు, కాంకర్డ్ ఇచ్చాడు. గ్రామర్ పాయింట్స్ ఏంటంటే కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేసి నేను చెప్పాను ఒకసారి క్లాస్లో. సో అది ఇక్కడ ఉంటుంది. అంటే ఆ టెన్సెస్ బేస్ పైన ఆ సబ్జెక్ట్కి వర్బ్కి మనకు ఇక్కడ అగ్రిమెంట్ కుదురుతుందా లేదనేది. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఆర్ గోయింగ్ టు స్కూల్ అన్నాను అనుకోండి, ఇక్కడ సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ లేదు, షీ ఆర్ రాదనమాట, షీ ఈజ్ వస్తుంది. ఓకే, అలాంటిది అనమాట సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కింద అలాంటివి ఉంటాయి. సింగులర్కి మనం సింగులర్ ఉపయోగించాలి, హెల్పింగ్ వర్బ్. ప్లూరల్కి మనం ప్లూరల్ ఉపయోగించాలి. అది ఇక్కడ అగ్రిమెంట్ తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ యూనిట్ చూడండి, టెన్నిసన్ రాసినటువంటి ఫ్లవర్, అలాగే ప్రోస్లో రష్కిన్ బాండ్ రాసినటువంటి ది కైట్ మేకర్. వొకాబులరీలో కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్, ఇవి టెక్స్ట్ బుక్లో ఒక టేబులర్లో ఉన్నాయి కదా, ఈ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఇలాంటివే వస్తాయన్నమాట. గ్రామర్లో డిటర్మైనర్స్ ఉన్నాయి. డిటర్మైనర్స్ అక్కడ ప్రాక్టీస్ కోసం మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కదా, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇందులో రిపోర్ట్ రైటింగ్ గురించి ఇచ్చాడు. బిజినెస్ రిపోర్ట్స్ అండ్ మీడియా రిపోర్ట్స్ ఇచ్చారు. ఇది లాంగ్ క్వశ్చన్కే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు లాంగ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకు 10 ఇస్తాడు. నేను ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో చూసినట్టుగా మనకు లాంగ్ క్వశ్చన్స్ 10 ఇస్తే మనం 3నే రాయాలి. ఓకే, ఓన్లీ 3నే రాయాలి. ఎందుకంటే యూనిట్స్ 3 ఇచ్చాడు కాబట్టి మనకు 3 రాసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత గ్రామర్ పాయింట్స్ ఏంటంటే 7 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా, అక్కడ 5 ఇంటికి ఎన్ని మార్క్స్ అంటే 4 మార్క్స్, 5 × 4 20 మార్క్స్. అలాగే ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి ఎన్ని అంటే 20 మార్క్స్ ఈచ్ వన్ 21 అంటే మనం ఎన్ని రాయాలి, 3 ప్రశ్నలు రాయాలి, 3 ప్రశ్నలకు సమాధానం రాయాలి. అంటే ఇక్కడ 60, అక్కడ సెక్షన్ ఏలో 20, సెక్షన్ బిలో 60, 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనమాట. టైం ఎంత ఉంటుందంటే మనకు 2 hours ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఇది చూసిన వెంటనే ఇక్కడ 3 hours ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్ వీక్ అంటే అక్కడ 3 hours ఉంది ఎగ్జామ్ అనుకున్నారు, పొరపాటు పడినారనమాట. అది కాదు, ఈ 3 hours ఇన్స్ట్రక్షన్ పర్ వీక్ అంటే వారానికి 3 గంటలు వీళ్ళకు ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ జరిగి ఉండాలని చెప్పేసి. ఓకే, ఇది పక్కన పెట్టండి, ఇప్పుడు మనకి ఎగ్జామ్ టైంలో ఇది సంబంధం లేదు. ఓకే, అసలు విషయం ఇది కాబట్టి మనం దీనిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫ్లవర్, కైట్ మేకర్, కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అండ్ డిటర్మైనర్స్. ఆ తర్వాత 3rd యూనిట్ అంటే ఇక్కడ చూడండి 6th ఇచ్చాడు.
రిపోర్ట్ రైటింగ్లో బిజినెస్ రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్. వొకాబులరీ, టెక్నికల్ వొకాబులరీ, ఇది కూడా చాలా ఈజీగా చూడండి. ఇది టేబులర్ ఫామ్లో ఉంటుంది మెటీరియల్లో. టెక్నికల్ వొకాబులరీలో బిజినెస్లో ఏ విధంగా ఉంటుంది వొకాబులరీ, మీడియా వొకాబులరీ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మాత్రం మీరు చూసుకుంటే అలాంటివే 4 ప్రశ్నలు వస్తాయి అక్కడ. ఆ 4ంటికి మీరు సమాధానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రామర్కి రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చాడు. ఓకే, ఇంక్లూడింగ్ రిపోర్టింగ్ వర్బ్స్ కూడా, రిపోర్టింగ్ వర్బ్స్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్. ఓకేనా, ఇది ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇప్పుడు గ్రామర్ అంటే ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మీదనే ఎప్పుడు డిపెండ్ అయ్యేది, ఇప్పుడు కూడా అలానే కండి. ఇంకో ఏమంటే, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి మనకి ఇక్కడ 60 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి దీనిపైన ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యాజ్ ఎ గ్రూ ఓల్డర్ ఉంది కదా, ఇక్కడ పోయం అయినా వస్తుంది, ప్రోజ్ అయినా వస్తుంది. ఇక్కడ ప్రోజ్ అయినా వస్తుంది, పోయం అయినా వస్తుంది. ఈ మూడింట్లోకి వెళ్ళి 10 ప్రశ్నలు ఇస్తే ఆ 10 ప్రశ్నల్లో మీరు 3 రాయడం పెద్ద కష్టమేం కాదు. మీరు ఏవైనా 3 నేర్చుకున్నా చాలు. ఓకేనా. లాంగ్ క్వశ్చన్స్ మీడియా రిపోర్ట్స్లో 1 నేర్చుకోండి. ఇక్కడ ఈ యూనిట్ 5th అని ఇక్కడ ఇచ్చాడు కదా, అందులో 1 నేర్చుకోండి. యూనిట్లో తర్వాత ఫస్ట్ యూనిట్లో 1 నేర్చుకోండి. ఓకేనా. నేను ఇక్కడ నంబర్స్ కాకుండా 1, 2, 3 అని పలుకుతున్నా చూడండి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 4th, 5th, 6th అని ఇచ్చాడు. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే 3rd సెమ్ సిలబస్లోనే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ 5th యూనిట్ కానీ తర్వాత 5th యూనిట్ తప్ప ఓన్లీ 5th యూనిట్ మాత్రమే మీకు 4th సెమ్లో ఉంది. మిగిలిన 4th యూనిట్ పైన ఇది, ఆ తర్వాత 6th యూనిట్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మీకు 3rd సెమ్లో ఉంటాయి, 3rd సెమ్ సిలబస్లో ఉంటాయి. ఓకేనా. సో అక్కడే మీరు దీన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. 3rd సెమ్ మెటీరియల్ ఉన్నా కూడా ఆ మెటీరియల్ మీరు ఒకసారి రెఫర్ చేయండి, మీకు దొరుకుతుందన్నమాట. ఓకేనా. మళ్ళీ మిగతా లెసన్స్ ఎక్కడ పెట్టాడు మిగిలిన అంటే, అది 5th సెమ్, 6th సెమ్ అంటే మీకు ఫైనల్ ఇయర్లో వస్తాయి. ఫైనల్ ఇయర్లో పెట్టేశారన్నమాట. చూడండి, ఎకాలజీ మనకు 4th సెమ్లో ఉంది కదా, ఆ 4th సెమ్లో తీసుకొచ్చి మనకు 5th సెమిస్టర్లో పెట్టాడు. అలాగే ఇండియనిజమ్స్ అండ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ గ్రామర్కి సంబంధించి ఇది కూడా అక్కడే వస్తుంది. ఆన్ జెండర్ సెన్సిటైజేషన్లో ఇక్కడ ఇంకా కొన్ని పెట్టాల్సి ఉంది. టు బీ ప్రిపేర్డ్, ఇక్కడ 2nd యూనిట్ ఇంకా ప్రిపరేషన్ జరుగుతూ ఉందన్నమాట. మనకు ఇన్స్ట్రక్షన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయి ఇన్స్ట్రక్షన్ క్లాస్ నడిచేటప్పటికి ఇది సిలబస్ రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ టు బీ ప్రిపేర్డ్ అని ఉంది, అంటే ఇంకా ప్రిపేర్ చేయాల్సి ఉంది అని చెప్పేసి, కాబట్టి అది. అలాగే ఇక్కడ 3rd సెమ్లో ఫిల్మ్ రివ్యూ, బుక్ రివ్యూ, ఇది కూడా 4th సెమ్లోదే. ఓకేనా, రివ్యూస్ గురించి. ఓకే, అది ఇక్కడ 5th సెమ్లో పెట్టాడు. 6th సెమ్లో చూడండి, ఇది ఫైనల్ ఇయర్లోనే టెలివిజన్ పెట్టాడు. ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ ఇది ఇచ్చాడు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ కూడా 2nd యూనిట్ ప్రిపేర్ చేయాల్సి ఉంది, చేయలేదన్నమాట. ఓకే, సో అది ఇక్కడ. ఇక 6th యూనిట్ ఇక్కడ క్రొనాలజికల్ సివి, ఫంక్షనల్ సివి, ఇక్కడ వీటి గురించి ఇచ్చాడు. సో ఇవన్నీ నేను అవగాహన కోసం చెప్తున్నాను. మిగతా ఎక్కడికి వెళ్ళాయి అంటే ఇక్కడ ఉన్నాయన్నమాట. 5th, 6th సెమ్లో పెట్టారు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఓన్లీ 4th సెమ్. సో 4th సెమ్ ఇలా ఉన్నటువంటి సిలబస్ ఇది అనమాట. మీరు కన్ఫ్యూజన్ కావద్దండి, కొత్త సిలబస్ ఏం రాలేదు. ఉన్న సిలబస్నే మీకు 4th సెమిస్టర్కి ఫార్వర్డ్ చేస్తారు అంతే. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా చదవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆల్రెడీ చదివిన దాన్ని ఎగ్జామినేషన్ పెట్టేస్తే మీకు ఈజీగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశారు. ఓకేనా. సో ఇక్కడ 4th సెమ్లో ఉన్నటువంటి ఒకే ఒకటి అదేంటంటే ఫ్లవర్, కైట్ మేకర్, ఇవి మాత్రమే ఆ సిలబస్కి సంబంధించింది. మిగతావన్నీ కూడా 3rd సెమ్లోటివి. అవన్నీ కలిపి మీకు 4th సెమ్ చేశారనమాట. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ లేకపోతే ఈ వీడియో ఇలాగే పాజ్ చేసి మీ మెటీరియల్ తీసుకొని ఈ లెసన్ పేర్లు మీ మెటీరియల్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మీరు ఒకసారి టిక్ చేసుకొని చదివేసేయండి. ఓకేనా. ఫస్ట్ మీరు చదవాల్సింది మాత్రం, ఇప్పుడు రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఎస్ఎస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఎస్ఎస్ నేర్చుకోండి బాగా, 3 ఎంత పక్కగా అంటే అంత నీట్గా ఎగ్జాక్ట్లీగా ఆ పారాగ్రాఫ్స్ అక్కడ దింపేసేయాలి. అలా మీరు 3 బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు టైం ఉంటే గ్రామర్ ప్రాక్టీస్ చేయండి. ఆ గ్రామర్ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి దాన్ని అలా చూసుకుంటేలేండి. సెంటెన్స్ కొన్నిసార్లు యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి, టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో అవే అక్కడ దింపేశాడు. ఓకేనా. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే క్వశ్చన్ పేపర్ని చాలా సీరియస్గా డిజైన్ చేయడానికి కూడా తిరిగే టైం లేదు. కాబట్టి వాళ్ళు నాకు మ్యాక్సిమం చెప్పలేం, మన లక్ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఇస్తే మీరు చాలా లాభపడతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ కానీ, కాంకర్డ్ కానీ, అలా ఇక్కడ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్, డిటర్మైనర్స్ కానీ,
అలాగే టెక్నికల్ వొకాబులరీ, రిపోర్టెడ్ స్పీచ్. వీటన్నింటిని టెక్స్ట్ బుక్లో ఏ ఉన్నాయో లేదా మీ మెటీరియల్లో ఏ ఉన్నాయో వాటినే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ అలా సెంటెన్స్ని చూసుకుంటూ వెళ్ళండి అంతే. అక్కడ మీకు ఎగ్జామినేషన్లో పూర్తిగా అయితే రాయమనొచ్చు లేదా పాక్షికంగా రాయమనొచ్చు. అలాంటప్పుడు మీరు ఆ సెంటెన్స్కి ఎక్కడెక్కడ చూసారో అలా కొద్దిగా మీకు పరిచయం అయితే పలానా వర్డ్ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి మీరు అక్కడ గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎస్సేస్ని బాగా థరోగా ప్రిపేర్ కండి. నీట్గా ఒక వైట్ పేపర్ మీద రాయండి మీకు చదివినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ చూడకుండా ఒకసారి రాయండి. అలా చేసుకుంటుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్ అవుతాయి, మీకు నీట్గా పారాగ్రాఫ్స్ వస్తాయి, మీరు రాసినటువంటి ఎస్సే యొక్క కంప్లీట్ మీనింగ్ అక్కడ ప్రజెంట్ చేయబడుతుంది అనమాట. ఓకే, ఇది ఈ 4th సెమ్ సంబంధించినటువంటి సిలబస్. ఇందులోనే 3rd సెమ్ అండ్ 5th సెమ్ 6th సెమ్ కూడా ఇంక్లూడ్ అయింది. కానీ మేజర్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 4th సెమ్ సిలబస్. ఓకే, తొందరగా వెంటనే చూసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇట్లాంటి కన్ఫ్యూజన్తోనే ఉంటారు, వాళ్ళు క్లియర్గా సిలబస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.